హలో, ఇంతకుముందు చెప్పిన కదా నేను టాప్ 6 కంటెస్టెంట్ గురించి. అయితే నాజ్ గారు ఎంట్రీ ఇవ్వగానే ఫస్ట్ ఆడియన్స్తో ఇంటరాక్ట్ అయ్యారు. ఆడియన్స్తో ఇంటరాక్ట్ అయిన పాయింట్స్లో కొన్ని పాయింట్స్ ఏంటంటే, ఇమాన్యుయల్ రైవల్రీ ఎక్స్పెక్ట్ చేశాం కానీ అదేమీ జరగలేదు అని చెప్పి ఆడియన్స్ కొంచెం డిసప్పాయింట్ అయినట్టు చెప్పారు. అండ్ అలాగే తనుజ ఈ మధ్య స్పోర్టివ్ స్పిరిట్ అనేది మిస్ అవుతుంది, ఇంతకుముందు అలా ఉంది పని, ఇప్పుడు స్పోర్టివ్ స్పిరిట్ లేదు అని చెప్పేసి కొంతమంది చెప్పారు. అండ్ నెక్స్ట్ మిగిలిన హౌస్మేట్స్లో కూడా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేయాలి, ఇంకా చేయాలని కోరుకుంటున్నామని చెప్పేసి కొన్ని చెప్పారు. నెక్స్ట్ నాగ్ సార్ వచ్చేసి మన ఓటింగ్ ప్యాడ్స్ ఉంటాయి కదా, అవి అయితే ఆడియన్స్కి ఇచ్చేశారు. దాంట్లో టాప్ 6 చెప్పాను కదా ఇంతకుముందు మీకు, టాప్ 6ని సెలెక్ట్ చేశారు. సో ఓటింగ్స్ ప్రాసెస్ ప్రకారం సుమన్, ఇమాన్యుయల్, తనుజ, కళ్యాణ్, రీతు అండ్ డెమాన్ వీళ్ళు టాప్ 6. సుమన్కి 100%, ఇమాన్యుయల్కి 97%, తనుజాకి 85%, కళ్యాణ్కి 78%, రీతుకి 74% అండ్ డిమాన్ పవన్కి 72% అనేది వచ్చింది. దీన్ని బట్టి వీళ్ళు నాజ్ సార్ డైరెక్ట్గా వాళ్ళందరికీ కంగ్రాట్స్ చేసి మీరు టాప్ 6లో ఉన్నట్టు కంగ్రాట్స్ చేసి చెప్పారు. దీనివల్ల లోపల ఉన్న కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆడియన్స్ ఇలా టాప్ 6 ఉన్నారని తెలుస్తుంది. దీన్ని బట్టి కొంతమంది ఏమంటున్నారంటే, ఇప్పుడు దివ్య అండ్ సంజన కలిసి రీతును టార్గెట్ చేస్తారని అంటారు. చూద్దాం ఎలా ఉండబోతుందో.